మనం పండబెట్టేస్తాం చెప్తున్నా. ఎవడైనా వైసీపీ నా కొడుకులు ఎవడైనా పిక్చర్ వెళ్ళిస్తే మాత్రం టాలీవుడ్ లో ఎలాంటి సినిమా చూడలేరు. మళ్ళీ పవన్ కళ్యాణ్ దేవుడు ఎలా ఎలా వేస్తాడు పవర్ స్టార్ కాలర్లు కాదు. ఎలా ఉంది బ్రో? అసలు ఇదిగో ఈ నరాలు పొంగిపోయి పేలు దిగింది. ఆకాశంలో 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 ఒక్కొక్క సీన్ అన్న మైండ్ రోజులు తెలుసాడా? 101 కొబ్బరికాయ 101 కొబ్బరికాయ కొడతాం మేము. మాత్రమే నచ్చుతాడు మాకు. సీక్వెల్ ఏమైనా ఉందా? సీక్వెల్ ఏం లేదు. బాగుంది, చాలా బాగుంది మూవీ. మీరు ఒకసారి వెళ్ళి చూడండి. రేపు కదా రిలీజ్. ఒట్టకాయలు మొత్తం ఊపేసిండు. తమన్ భయ్య మాత్రం ఒట్టకాయలు ఊపేసిండు. ఆకలి తీరిపోయింది భయ్య, 10 ఏళ్ళ ఆకలి తీరిపోయింది. భీముడు పవన్ కళ్యాణ్ మా దేవుడు. భీముడు పవన్ కళ్యాణ్ మా దేవుడు. కల్టి కాదు, నరకుడే తలకాయలు పిచ్చకాయలాగా లేచిపోతాయి భయ్యా. నిజంగా చెప్తున్నా, మామూలుగా లేదు భయ్యా. సినిమా వేరే లెవెల్ భయ్యా. కళ్యాణ్ బాబుని లోపల చూశాక అంబులెన్సులు బయట పెట్టుకోవాల్సిందే. పవన్ తో పారే తిరిగి స్టార్ట్ అయ్యాయి. నీ స్టైల్కి ఎవరైనా పెద్ద అయిపోవాల్సిందే. కళ్యాణ్ బాబు ఇది ఆట కాదు, ఓజీ వేట. ఓవరాల్ గా బిఫోర్ ఓజీ ఆఫ్టర్ ఓజీ, ఓజీ హై పీక్స్, ఓజీ కల్ట్ చూపించాం అంతే. అంత బాగుంది. సెకండ్ హాఫ్ బాగుందా? ఫస్ట్ హాఫ్ బాగుంది, సెకండ్ హాఫ్ బాగుంది, అంత బాగుంది. సూపర్. చెప్పాక పోతారు, మొత్తం పోతారు. చెప్పే మాటలు లేవు, ఇంకా మాటలు లేవు. అలాంటి మళ్ళీ తిరిగి వస్తే నెక్స్ట్ లెవెల్. వాసిపోయింది సినిమా. బాబులకే బాబు, కళ్యాణ్ బాబు. నాకు నచ్చిన సీన్ సెకండ్ హాఫ్ లో ఒక ఫైట్ ఉంటుంది. ఇట్స్ టూ గుడ్, చాలా చాలా బాగుంది. బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ బాగుంది. వెరీ గుడ్. చాలా తమన్ గారు చాలా మ్యూజిక్ చాలా చక్కగా కొట్టారు. శివాలు లేచిన లాస్ట్ తలకాయలు లేచిపోయినాయి లాస్ట్ ఫైనల్ గా. ఫైట్స్ ఆసమ్, వెరీ వెరీ నైస్. ఫైట్స్ తో పాటు మ్యూజిక్, బీజిఎం, బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్. అసలు వాట్ అబౌట్ స్టోరీ? అంటే ఇట్ వాస్ గుడ్. యా, ఐ లైక్డ్. ఓకే, అంటే ఇప్పటిదాకా పవన్ కళ్యాణ్ ఈ లెవెల్లో ఎవరు చూపించలేకపోయారు అనేసి అంటున్నారు కదా, అది ఎలా అనిపించింది మీకు స్క్రీన్ మీద చూసినప్పుడు? అంటే చాలా వైలెన్స్ వచ్చింది. ఓకే, ఎట్లా ఉంది సినిమా? ఓజీ గంభీర జంగతో టైటిల్ ఎలా ఉందో సినిమా కూడా అలానే ఉంది. ఈ సినిమా పవన్ కళ్యాణ్ కెరియర్ లో ఒక రికార్డ్. పవర్ స్టార్ పవర్ ట్విస్ట్ అయితే ఖచ్చితంగా ఉంది. ఎస్, ఫర్ ష్యూర్. అందరు చూడండి మూవీ, రేపు అందరు చూడండి, మీరు కూడా చూడండి. బాగుంది, న్యాచురల్ గా ఉంది, చాలా న్యాచురల్ గా ఉంది. ఓజీని ఎప్పుడు ఆపలేడు. సూపర్. మామూలు కాదన్నా, ఎప్పుడో చూసాం కదా గబ్బర్ సింగ్ ఏంటి, చాలా సినిమాలు చూసాం. కానీ ఈ సినిమాలో మాత్రం అప్ప ఒక దేవుడు చూసినట్టు ఉందన్న నాకు. ఎవర్రా అనిరుద్? ఇప్పుడు మేము కూడా మీసాలు తిప్పుకొని చెప్తాం. తమన్ ఉన్నారు, మాకు తమన్ ఉన్నారు, చూపించారు. తమన్ని చూపించారు. ఇప్పుడు ఏంటో బీజిఎం ఏంటో చూపించారు. ఇప్పుడు అలా ఉండింది సినిమా. అసలు బ్రో సినిమాలో ఇంకా ఎలివేషన్ సీన్స్ గురించి మాట్లాడితే ప్రతి ఎలివేషన్ సీన్ కూడా ఒక ఇంట్రొడక్షన్ షాట్ లాగా తిప్పినందుకు న్యాయమైంది. సూపర్ సినిమా. హైలైట్స్ లో నీకు ఇంటర్వ్యూ సీన్ తర్వాత నీకు ఉంటది బ్రో బీజిఎం. అమ్మ బాబా విలన్ ఎలా చూపించాడు, హీరోని ఇంకా సూపర్ చూపించాడు బ్రో. సూపర్ సినిమా అయితే సూపర్ బ్రో. నరుకుడే ఉంది అమ్మ. బ్లడ్ బాత్ ఓజీ అంతా గ్యాంగ్స్టర్ మూవీ. వింటేజ్ పవన్ కదా, వింటేజ్ పవన్. కోట్లు పక్క
తమన్ బీజం అయితే హైలైట్ కొట్టిండు విజువల్ సీన్స్ కింద నుంచి వస్తున్నాయి సూపర్ అంటే తోపు అంటే తమన్ బీజిఎం ఒకటి వేరే లెవెల్ అసలు ఒక్కొక్క సీన్కి ఖాళీ చూస్తుంటే మొత్తం గుస్ బంప్స్ మొత్తం బ్లాక్ బస్టర్ ఇట్టు అన్న ఇట్టు మూవీ సూపర్ ఉంది సూపర్ హిట్ చెప్పండి మేడం ఓమీ నచ్చాడా లేదంటే ఓజీ నచ్చాడా? ఫ్యామిలీ కూడా డోంట్ మిస్ ఫ్యామిలీ వండర్ఫుల్గా ఉంది అనమాట. అంటే ఇద్దరు ఫ్యామిలీలో ఎలా జోడించడం అనేది హైలైట్ అని చెప్పుకోవచ్చు. ఫ్యామిలీ కూడా చాలా సాంగ్ కూడా చాలా ఉంది. నాకు బాగా నచ్చింది ఏంటంటే పవన్ కళ్యాణ్ గారు కుంపు నేర్చుకున్నారు. గతంలో కుంపు పవన్ కళ్యాణ్ గారు అంటే జపనీస్ చైనీస్ అన్నీ కూడా జోడించిన అది చాలా వండర్ఫుల్ అని చెప్పుకోవచ్చు. ఆ షార్ట్ వెరీ గుడ్ షార్ట్. ఎందుకంటే జపనీస్ చైనీస్ ఆ పవన్ కళ్యాణ్ గారికి కుంపు ఇవన్నీ కూడా అది ఆయనకి సెట్ అయినాయి. సో వండర్ఫుల్. ఫ్యాన్ చెప్తున్నా మెంటల్ లైక్ మస్ట్ ఒక మాటలో ఓజీ గురించి ఏం చెప్తావు? ఒక మాటలో ఓజీ గురించి ఏం చెప్తావు? స్వార్డ్ ఇన్ ఎవ్రీవన్స్ నెక్ అని చెప్పొచ్చు. లైక్ మాస్ ఆడియన్స్ ఎక్కిద్దా మాస్ ప్లస్ క్లాస్ కంప్లీట్ గా ఫ్యాన్స్ గబ్బర్ సింగ్ రేస్ వచ్చాను పంజా చూడండి.
నరుకుడే తలకాయలు పిచ్చకాయలాగా లేచిపోతాయి భయ్యా. నిజంగా చెప్తున్నా, మామూలుగా లేదు భయ్యా. సినిమా వేరే లెవెల్ భయ్యా. శవాలు లేస్తున్నాయి భయ్యా, హార్ట్ అటాక్లు వచ్చేస్తున్నాయి భయ్యా సినిమాలో. సుజిత్ గారు మీకు దండం సార్. ఇలాంటి సినిమా మా పవన్ కళ్యాణ్ గారిని ఏ హీరో ఏ డైరెక్టర్ ఎవ్వరూ చూపించని విధంగా 100 తెలుగు ఇండస్ట్రీలో 100 సంవత్సరాలలో రాని సినిమా ఓజీ భయ్యా. సినిమా బ్లాక్ బస్టర్ ఉంది భయ్యా. కాదు, ఈ సినిమాకే ఈ రేంజ్ ఉంటే ఆ సినిమాకి ఆకాశం భూమి ఒక్కటైపోతుంది. అట్లుంటది భయ్యా సినిమా. నిజంగా చెప్తున్నా భయ్యా, వేరే లెవెల్. ఇంటర్వెల్ బ్లాంకులో మా అన్న నరికితే తలకాయ మామూలుగా లెవెల్ భయ్యా. నిజంగా చెప్తున్నా, సినిమా వేరే లెవెల్ భయ్యా. ఎలివేషన్స్ వేరే లెవెల్ భయ్యా. సినిమాలో ఇప్పటి వరకు ఏ డైరెక్టర్ చూపియని ఎలివేషన్స్ పవన్ కళ్యాణ్ గారిని సుజిత్ గారు చూపించారు. రికార్డులు 1000, 2000, 3000, 4000, 5000 కాదు, అంతే. మీ ఊహకే వదిలేస్తున్నా. డూప్ని పెట్టిన నువ్వు చూసినావు? సినిమా చూసి మాట్లాడన్నా. సినిమా చూడకుండా ఒక్క మాట కూడా ఎవ్వడు మాట్లాడినా నరుకుతాం, నరుకుతాం, వేటకొండతో నరుకుతాం. తమ్మన్ మ్యూజిక్ గురించి చెప్పాల్సిన అవసరం లేదు. ఎలివేషన్స్ ఉన్నాయంటే మ్యూజిక్ వల్లనే, మ్యూజిక్ ఉందంటే ఎలివేషన్స్. నిజంగా చెప్తున్నా, సుజిత్ గారు మీలాంటి డైరెక్టర్ తెలుగు ఇండస్ట్రీకి కావాలి, ఇంకా రావాలి. జై పవర్ స్టార్, జై రాజీ. థ్యాంక్ యూ. కళ్యాణ్ బాబుని లోపల చూశాక అంబులెన్సులు బయట పెట్టుకోవాల్సిందే. పవన్ తుపారు హెచ్చరికలు స్టార్ట్ అయ్యాయి. నీ స్టైల్కి ఎవరైనా ఫిదా అయిపోవాల్సిందే. కళ్యాణ్ బాబు ఇది ఆట కాదు, ఓజీ వేట. టాలీవుడ్లో కానీ, బాలీవుడ్లో కానీ, కాలీవుడ్లో కానీ అన్ని రికార్డ్స్ లేపేస్తున్నాడు ఈ ఓజీ తోటి పవన్ కళ్యాణ్. ఖుషి 2001, 2013, 2025 ఓజీ కోత కోస్తున్నాడు పవన్ కళ్యాణ్. అక్కడక్కడ మరుగుతున్నారు, రికార్డులు లేపేస్తున్నాడు మన పవన్ కళ్యాణ్. ఓజస్ గంభీర, ఓజస్ గంభీర నా కొడకల్లారా అన్నట్టు థ్యాంక్ యూ సుజిత్ అన్న. కళ్యాణ్ బాబు ఇలా చూస్తున్నాను అనుకోలేదు. నిక్కరేసుకొని వచ్చి నువ్వు ఇండస్ట్రీ వేస్తున్నావు కళ్యాణ్ అన్న. కొన్ని కోట్ల మంది ఓపిరి నిలబెట్టావు జై తీరుస్తానని అన్నట్లు. కొత్త ముసుగులు అందరూ పక్క తప్పుకొని పోవాల్సిందే. తమనన్న మ్యూజిక్ కొడతా అంటే పోతే బాధ్యుడు, జనాలు చచ్చిపోతే ఎవడు బాధ్యుడు? అరే సినిమాకి వచ్చే ముందు అంబులెన్స్లు బయట పెట్టుకోండి. మీ భార్య పిల్లకైనా ఎల్ఐసి కట్టుకొని డబ్బులు వస్తాయి. సినిమాని మడతపెట్టే గ్యాంగ్స్టర్ లెవెల్ ఉన్నానంటే సుజీత్ తమనే. నేను సింగిల్ స్టార్ తోటి 108 ఎక్కిస్తాను సుజీత్. బీజంతో పోయేలా చేస్తానని తమను ఇచ్చి పడేశారు రికార్డ్స్ అయితే. గురూజీ త్రివిక్రమ్ గారు మీరు లేకపోతే ఓజీ లేదు, ఓజీ లేకపోతే కళ్యాణ్ బాబు కాలర్ ఎగరేసి ఫ్యాన్స్ లేరు. అలాంటిది కాలరెడ్డి తెలాలి దిగేసాల ఉంది ఓజీ. మీరు తప్ప పవన్ కళ్యాణ్ గారికి ఇలాంటి స్టోరీ ఎవరు ఎత్తికి పెట్టలేరు. ఓజీ రికార్డ్స్ ఇంకొక 10 సంవత్సరాలు పవన్ కళ్యాణ్ ఫ్యాన్స్ పండుగ చేసుకోండి. ఇంకో 10 ఏళ్ళు ఓజీ రికార్డ్స్ ఏది చేయలేదు. కళ్యాణ్ బాబు, కళ్యాణ్ బాబు సినిమా అయితే బ్లాక్ బస్టర్ టాక్ వచ్చేసింది. కేజీఎఫ్ లేదు, బాహుబలి లేదు. 10 సంవత్సరాల వరకు సినిమా పెట్టాడు. డిప్యూటీ సీఎంగా కళ్యాణ్ బాబు బిజీ అయినా మనందరికి వస్తుంది తీశాడు ఓజీ. జలకతిక లాజా, జలకతిక లాజా అంటూ ఆయన ఏంటన్నా ఆ విలనిజం, ఒక స్మార్ట్ స్టైలిట్ విలన్ని చూపెట్టాడు. మొత్తానికి అయితే ఇమ్రాన్ హష్మి మామూలుగా లేడు ఆయన విలనిజం అయితే. ఆయన చెప్తున్నాడు ఓజీ, డియర్ ఓజీ, నిన్ను కలవాలని, నిన్ను చూడాలని, నిన్ను చంపాలని ఈగర్లీగా వెయిట్ చేస్తున్నా అన్నట్టు. బాగుంది మూవీ అయితే. ఓవరాల్గా చెప్పాలంటే మూవీ అయితే 1000 కోట్లు కలెక్షన్ చేస్తుంది, అన్ని రికార్డ్స్ లేపేస్తుందని నేను అనుకుంటున్నాను. నిజంగా చెప్తున్నాం, కొంతమంది వరకు తాగుతూ ఉంటుంది. రేపటి సినిమా ఎక్కడికో తీసుకెళ్ళి కూర్చోబెట్టాడు. అసలు ఫస్ట్ ఒక 10 మినిట్స్ తర్వాత ఉంటుంది సినిమా. ఎక్కడికో తీసుకెళ్ళి కూర్చోబెట్టాడు. అయితే ఈ రోజు అన్నం తింటారా మేడం మీరు? ఆల్రెడీ తింటలే అంత కైపోలో అది డిస్టర్బెన్స్ గా ఉంటుంది. అది చాలా బాగుంది. జపనీస్ లాంగ్వేజ్ డైలాగ్స్ ఎలా అనిపించారు? జపనీస్ లాంగ్వేజ్ లో డైలాగ్స్ చాలా బాగుంది. ఇంట్రెస్టింగ్ బై కిడ్స్ ఎంజాయ్ డోస్. కానీ గ్యాంగ్స్టర్ రోల్ ఎలా ఉంది? గుడిగట్టేసి అన్నారు అంతలా తీసాడు మూవీ. ఐ డోంట్ థింక్ సో, బట్ సినిమా చాలా బాగుంది. గుడి ఇస్ లైక్ సంథింగ్ డిఫరెంట్. సినిమా చాలా 100% బాగుంది. గ్యాంగ్స్టర్ రోల్ ఎలా ఉంది? గ్యాంగ్స్టర్ గా ఎలా అనిపించాడు? గ్యాంగ్స్టర్ రోల్ దొరికి చూసాం కదా మనం పంజాలో. దాని నుంచి నెక్స్ట్ లెవెల్ ఉంది. అది పంజాలో ఒక లెవెల్లో ఉంది, ఇది 7% ఇచ్చాడు అప్డేట్. ఎట్లా ఉంది సినిమా? ఓజీ
గంభీర నిజంగా టైటిల్ ఎలా ఉందో సినిమా కూడా అలానే ఉంది. ఈ సినిమా పవన్ కళ్యాణ్ కెరియర్లో ఒక రికార్డ్. అసలు చెప్తున్నా కదా, అసలు ఆ స్టైల్, ఫైట్స్ ఒక రేంజ్, మోత మోగిపోయింది. ఆ చాకు తిప్పడం కానీ, ఫైట్స్ కానీ ఒక రేంజ్. దట్ ఈస్ పవర్ స్టార్ పవన్ కళ్యాణ్. పవన్ కళ్యాణ్ తర్వాత ఎవరైనా ఫైట్లో కానీ, డ్యాన్స్లో కానీ ప్రతి ఒక్కటి ఇరగదీశిలో. ఇమ్రాన్ హష్మీ యాక్టింగ్ మాత్రం ఇరగదీశిలో, ఎక్కడ కూడా బోరింగ్ లేదు. సినిమా బ్లాక్ బస్టర్, కలెక్షన్లో మూత పోయిపోతుంది. మళ్ళా కేజీఎఫ్, బాహుబలి కలెక్షన్ దాటిపోతుంది. ఇది మాత్రం పక్కా 100%. అంటే నేను ఎవరిని తక్కువ చేస్తాను, బాహుబలి కానీ కేజీఎఫ్ కానీ, దాని కలెక్షన్ దాటిపోతుంది, 100% దాటుతుంది. సినిమా మాత్రం బ్లాక్ బస్టర్. పవర్ స్టార్, పవర్ మస్తు లేదు. ఇలాంటి సినిమా మళ్ళీ రాదు. సుజిత్, థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ. ఓకే, నేను మీ డ్రెస్సింగ్ స్టార్ రవి. నా గబ్బర్ సింగ్ మూవీ అంటే చాలా ఇష్టం, అందుకని చెప్పేసి గబ్బర్ సింగ్ డ్రెస్ వేసుకొచ్చాను. గబ్బర్ సింగ్లో ఎలా ఇట్టు కొట్టిందో దానికి మించి ఇట్టు కొట్టింది మన ఓజీలో మ్యూజిక్ కానీ, పండగ దసరా మొదలైంది. ప్రతి ఒక్క ఆడియన్స్ చూడగా సినిమా అంటే ఫైట్స్, ఆ ఎఫెక్ట్స్, గూస్ బంప్స్ చాలా అంటే చాలా బాగుంది. తమన్ గారి మ్యూజిక్ అండ్ సుజిత్ గారి డైరెక్షన్ అన్నీ చాలా బాగున్నాయి. ప్రతి ఒక్కటి చెప్తున్నా, ఒకప్పుడు ఖుషి ఎలా ఇట్టు కొట్టిందో, ఒకప్పుడు గబ్బర్ సింగ్ ఎలా ఇట్టు కొట్టిందో చాలా చాలా బాగుంది. సూపర్ హిట్ గబ్బర్ సింగ్ చెప్తున్నా. గబ్బర్ సింగ్ జిందాబాద్, జై పవన్ కళ్యాణ్ బాబు. థ్యాంక్ యూ. మా వాడు వచ్చాడు, ఇప్పుడు పగిలిపోయింది. తమిళ ఇండస్ట్రీలో బెస్ట్ అవన్నీ కాదు. ఇప్పుడు తెలుగు ఇండస్ట్రీలో ఓన్లీ 1 and only ఓజీ. 4G కాదు, 5G కాదు, ఓన్లీ ఓజీ. కళ్యాణ్ బాబు, కళ్యాణ్ బాబు. ఓకే, నో మూవీ ఇస్ గుడ్. మూవీ బాగుంది. యా ఫస్ట్ హాఫ్ ఇస్ సూపర్ గుడ్ అండ్ రిలేటెడ్ టు ఇట్ రైట్ బాగుంది. గుడ్ మూవీ. ఇట్స్ నాట్ అంటే హ్యూజ్ వైలెన్స్, ఇట్స్ ఓకే. మూవీ ఇస్ గుడ్. సో యానిమల్ మూవీ అలా మూవీలు చూసినాం కదా, ఇట్స్ టూ మచ్ వైలెన్స్ ఉంది. ఇది టోలరబుల్, ఐ వుడ్ సే ఇట్స్ టోలరబుల్. పవన్ కళ్యాణ్ ఇమాజిన్ చేసుకోవచ్చు. దట్ ఫేమ్ ఇస్ దేర్ అట్ దిస్ ఏజ్ రైట్. అంత ఫేమ్ ఉందంటే సో లాట్ ఆఫ్ పీపుల్ హ్యాస్ లాట్ ఆఫ్ ఫ్యాన్స్ రైట్. బట్ ఈ పవన్ కళ్యాణ్ గేవింగ్ డిఫరెంట్ ఫ్యాన్స్ అనమాట. సూపర్. కమింగ్ టు ద మూవీ రైట్, మూవీ ఇస్ వెరీ గుడ్. దెర్ ఇస్ నో పాయింట్ టు సే ఎనీథింగ్ ఆన్ దట్. బ్లాక్ బస్టర్ అంటారా? యా ఫర్ ష్యూర్, యా ఇట్స్ అ బ్లాక్ బస్టర్. సో సుజీత్ గారు ఆయన ఒక స్థాయిని సెట్ చేశారు. ఒక మాఫియా బ్యాక్డ్రాప్ ఉన్న మూవీని తీయాలి, లేకపోతే ఒక డార్క్ షేడ్ ఉన్న మూవీని తీయాలి అంటే ఒక స్థాయిని సెట్ చేసేసారు అంతే. ఇప్పుడు ఓజీతో ఆ స్థాయి ఇంకా పెరిగిపోయింది. ఇప్పుడు రాబోతున్న సినిమాలకి ఇంకా భారీ ఎక్స్పెక్టేషన్స్ ఉంటాయి. అరే మాఫియా స్టోరీయా, లేకపోతే గ్రే షేడ్ ఎలిమెంట్ ఉన్న హీరో అంటే ఇంకా ఎక్స్పెక్టేషన్స్ భారీగా మెరిగిపోతాయి. అసలు మామూలుగా ఇదే ఫిక్స్ అన్న, అంతే కదా. నేను ఒకటి అంటూ చెప్పను, ఒక ఎలిమెంట్ అంటూ ఏం లేదు. స్టోరీ వైజ్ నీట్గా స్టోరీ బేస్ మీద వెళ్తుంది సినిమా. స్క్రీన్ ప్లే లేదా స్క్రీన్ ప్లే మంచి స్క్రీన్ ప్లేతో వెళ్తుంది ఈ మూవీ. ఎక్కడ స్టోరీ నుండి డైవర్ట్ అవ్వకుండా ఒక మంచి స్క్రీన్ ప్లే క్యారెక్టర్ మీద ఫోకస్ చేస్తూ సినిమాని తీసుకెళ్ళాడు. ఇంకా బీజిఎం కూడా ఏం చెప్పమంటారు చెప్పండి. తమన్ ఇందాకే చెప్పాను, కొనిదేలు తమన్ అని. స్టోరీ ఉన్న సినిమా, ఇలాంటి బ్యాక్డ్రాప్ ఉన్న మూవీకి ఇలాంటి బీజిఎం పడితే అసలు ఇంకా వేరే లెవెల్. ఎవర్రా అనిరుద్, ఇప్పుడు మేము కూడా మీసాలు తిప్పుకొని చెప్తాం. తమన్ ఉన్నారు, చూపించారు. తమన్ని చూపించారు. ఇప్పుడు ఏంటో బీజిఎం ఏంటో చూపించారు. ఇప్పుడు అలా ఉండింది సినిమా. అసలు బ్రో సినిమాలో ఇంకా ఎలివేషన్ సీన్స్ గురించి మాట్లాడితే ప్రతి ఎలివేషన్ సీన్ కూడా ఒక ఇంట్రొడక్షన్ షాట్ లాగానే ఉంటుంది, ఒక హీరో ఎంట్రీ షాట్ లాగానే ఉంటుంది. అసలు పవన్ ఓవరాల్గా నేను బ్లైండ్గా 4 stars ఇస్తా. వెళ్ళండి, ఓజీ వైబ్ ఎంజాయ్ చేయండి. పవన్ కళ్యాణ్ చరిష్మాని, స్క్రీన్ ప్రెజెన్స్ని ఎంజాయ్ చేయండి. అలాంటి స్క్రీన్ ప్రెజెన్స్ రీసెంట్ టైమ్స్లో ఏ హీరోకి చూడలేదు నేను. డిఓపికి హ్యాట్స్ ఆఫ్. అసలు ఇంకా ఇంటర్వెల్ బ్యాంక్స్ అంటారా, వేరే ఇంటర్వెల్ బ్యాంక్స్ అనేవి పనికిరావు. అలా అసలు గాల్లో లేచిపోతాం మనం. సీట్లలో కూర్చోవడం మామూలుగా లేదా ఇంటర్వెల్ బ్యాంక్. అది లేదు, జనరల్ ఆడియన్స్, ఎవ్రీ ఆడియన్స్. అంటే ఇక్కడ ప్రభాస్ ఫ్యాన్స్ పిచ్చెక్కిపోయేలా ఉంది మూవీ. మామూలుగా ఉంది. అది నువ్వు ఇంట్లో ఇంట్లో చాలా చాలా బాగుంది. ఓజీ చూడాలంటే
మీ అందరూ ఒకటే చెప్తున్నా, డిప్యూటీ సీఎం కళ్యాణ్ బాబు బిజీ అయినా మనందరికి వచ్చిన ఓజీ అన్నట్టు ఊర్ర మాస్ లుక్ లో పవన్ కళ్యాణ్ ఆపడుతున్నాడు. బాలీవుడ్ యాక్టర్స్ నే తలదన్నేలా ఉన్నాడు మన పవన్ కళ్యాణ్. సమ్మర్ లో తాగాలి లెమన్, బీజంతో పోయేలా చేస్తున్నాడు మన తమన్. చేసాడు మొత్తానికి అయితే. సోషల్ మీడియాలో మాత్రం పిచ్చి పిచ్చగా యూట్యూబ్లో ఇంటికాడ కూర్చొని ఏసీ రూమ్లో కూర్చొని పిచ్చి పిచ్చి కామెంట్లు పిచ్చి పిచ్చి రివ్యూలు ఎవడని ఇస్తే మాత్రం పండ పెట్టేస్తాను చెప్తున్నా. అసలు ఈ సినిమాకి రివ్యూలతో పని లేదు. అదే అదే ఎవడు చెప్పడు బ్రో, సినిమాలో ఉంది ఎవడు చెప్పడు. కానీ కొందరు పెచ్చినా కొడుకులు ఉంటారు, అలాంటి వాళ్ళకి చెప్తున్నాను. అదే వాడు పిచ్చోడు సార్, వాడు డైరెక్టర్ కాదు భయ్యా, మామూలు పిచ్చితో సినిమా తీయలేదు భయ్యా. నిజంగా చెప్తున్నా, రక్తపాతం ఏంది భయ్యా, ఆ ఇంటర్వెల్ సీన్ ఏంది భయ్యా, వేరే లెవెల్ భయ్యా సినిమా. ఒక్కటే మాట, ఓజీ ఓజీ ఓజీ. మా కూర్చుంటే ఉంటా ఇంటర్వెల్ సీన్ వస్తే ఒక రేంజ్లో ఉంది. మ్యూజిక్ తమన్ అన్న హైలైట్. తమన్కి దండం పెట్టాలి. తమను మ్యూజిక్, థ్యాంక్స్ టు తమన్. సుజిత్ కూడా మొత్తం ఫీస్ట్. పవర్ స్టార్ ఫ్యాన్స్ అందరికి ఫీస్ట్. ఒకటి కాదు, 2 కాదు, 3 సార్లు వెళ్తారన్న. ఇప్పుడు నెక్స్ట్ షో ఉంటే ఇప్పుడు చూడాలనిపిస్తుంది. అంత బాగుందన్న. వెళ్ళి ప్రతి సీన్ పవన్ కళ్యాణ్ వచ్చిన ప్రతిసారి ఎలివేషన్. ఒక్క పవన్ వచ్చిందంటే ఫైట్, ఎలివేషన్, బ్లడ్. మొత్తం జనసేనకి లింక్ చేసిండు. మొత్తం సాహో పొద్దున్నే మా ఫ్రెండ్ ఒకటి చెప్పిండు సాహో చూసి వెళ్ళమని. సాహోకి దీనికి లింక్ చేసిండన్న. ఒక రేంజ్లో పెట్టిండు. మరి ఎట్లుంటుందో, మరి సెకండ్ పార్ట్ ఎట్లుంటుందో తెలియదు అన్న. మైండ్ పోతుందన్న. నట విశ్వరూపం కాదన్న, మొత్తం ఖుషీలో ఒక ఫైట్ మనం మిస్ అయినాం. చిన్న షార్ట్స్ వస్తూ ఉంటే ఇట్లా అనేటి అన్న. దానికి ఫుల్ ఫ్లెడ్జ్డ్గా పెట్టేసిండన్న. ఫుల్ ఫ్లెడ్జ్డ్ మనం పవన్ కళ్యాణ్ ఎట్లా చూడాలి. జానీ టైంలో గన్నుకి జానీ టైం అని పెట్టిండు. మళ్ళా ఆ మ్యూజిక్ అన్న, దిస్ ఇస్ ద ఫేస్ ఇన్ ద మిర్రర్. అక్కడైతే అసలు ఇంకా థియేటర్ ఊగిపోతుందన్న. అసలు ఎవరు రావట్లేడు, బయటికి రావాలనుకోవట్లేదు ఎవరు. మొత్తం దాంట్లోనే అసలు ఇంకా నేమ్స్ అన్ని మొత్తం అయిపోయినాయా, మొత్తం అయిపోయేదాకా చూస్తున్నారు. మ్యూజిక్ తమన్ అన్న కొట్టిన మ్యూజిక్, సినిమా నేమ్స్ అన్ని అయిపోయినాయి. మళ్ళీ సీన్ స్టార్ట్. మళ్ళీ పవన్ కళ్యాణ్ వస్తాడు. మళ్ళీ వాళ్ళ పాపకు చెప్తా ఉంటాడు. మళ్ళీ జనాలు మీకు ఏం చెప్పాలి రా అని అంటాడు. అన్ని కావాలంటారు, ఏం తెలియదు. ఒక రేంజ్ అన్న మూవీ, ఇంకంతే. కొంచెం బాగున్నా సూపర్ వెళ్ళిపోతాడు కానీ మొత్తం బాగుంది.